మరో ప్రజా ప్రస్థానం రంగారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టింది. మహిళలు బతుకమ్మలతో షర్మిలకు స్వాగతం పలికారు. రంగారెడ్డి రోడ్లు జగన్ నినాదాలతో హోరెత్తాయి. వీడ్కోలు చెప్పడానికి పాలమూరు నేతలు, స్వాగతం చెప్పడానికి రంగారెడ్డి జిల్లా నేతలు రావడంతో రెండు జిల్లాల సరిహద్దు వేలాది జనంతో కన్నుల పండుగైంది. మన్సాన్పల్లిలో మాట్లాడిన షర్మిల కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదంటూ మండిపడ్డారు. ఇక రంగారెడ్డి ముంగిట్లో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. తెలంగాణను దర్శించుకుందాం. పవిత్రమైన తెలంగాణ భూమి మీద వచ్చేసి చెబుతున్నాం. షర్మిల పాదయాత్ర చూసి టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి అయితే కొడంగల్ వదిలి వేరే నియోజకవర్గం చూసుకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాలో షర్మిల ప్రభంజనం వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎదురు లేకుండా చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి కుండాల దాగి తెలంగాణలో షర్మిల పాదయాత్ర విజయవంతం కాదని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని, షర్మిల అడుగు పెట్టడంతోనే ప్రభంజనం సృష్టించడంతో గులాబీ దళం కంగుతిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. వచ్చింది పల్లెకు వానసినుకోలే ఊరూరు కదిలింది ఉరుకుల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో. చంద్రశేఖరరావు గారు, నేను కూడా టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా 5 ఏళ్లు పనిచేశాను. మీ చరిత్ర మొత్తం తెలుసు, కానీ ఆ చరిత్ర చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. షార్ట్ కట్ చెప్తా ఉన్నాను. నీ ఒక్కసారి షర్మిలమ్మ పాదయాత్రని ఒక్కసారి చూసినావంటే నువ్వు కనీసం ఈ తెలంగాణ ఇడిచిపెట్టి మరి మహారాష్ట్రనో కర్ణాటకనో తమిళనాడు పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది రోజులనే నీకు ఈ రోజు ఎవరు ఒక్క జెండగట్టే కార్యకర్త లేక జేఏసీ వాళ్ళ పుణ్యమని నడుపుతా ఉన్నావు. జేఏసీ వాళ్ళని కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితులు జనాలు. ఎందుకంటే తెలంగాణ అందరు సెంటిమెంట్, తెలంగాణ కావాలని అందరు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ అందరికి అవసరమని అనుకుంటున్నారు. కానీ తెలంగాణను మీ లెక్క మోసం చేసే దొంగలను నమ్మకూడదని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేది ఒకసారి గమనించాలి. గత్యంతరం లేకనే కేసీఆర్ జేఏసీని దగ్గరకు తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను నమ్ముకుని తెలంగాణ వస్తుందనుకుంటే పొరపాటేనన్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి షర్మిల ప్రభంజనాన్ని చూసి వణికిపోతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈతు ఈ రోజు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈతు ఈ రోజు షర్మిల పాదయాత్ర చేస్తా ఉన్నారు. సభ్యత్వాలు కూడా వారే తీసుకుంటా ఉన్నారు. వారే ఈ రోజు ముందుండి నడిపిస్తా ఉన్నారు. నువ్వు ఒక 6 నెలల్లో నీ డబ్బా మూసుకోవాల్సి వస్తుంది. నిన్ను ఎవరు తెలంగాణ తెస్తారని ఎవరు అనుకోరు. ఎవరన్నా అనుకుంటే వాళ్ళు మూర్ఖులన్నీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణలో షర్మిలకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ లేచి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. జనరల్ బ్యూరో, పాలమూరు జిల్లా, సాక్షి న్యూస్. పింఛన్ రావడం లేదమ్మా, ఎవరు పట్టించుకోవడం లేదమ్మా, ముసలాయనకు 2 కళ్లు లేవు, ఎలా బతకాలి? షర్మిల దగ్గర వృద్ధ మహిళ ఆవేదన ఇది. అర్హులైన వారికి కూడా పింఛన్ రాకపోవడం దారుణమని షర్మిల అన్నారు. మహిళలైతే తమకు పింఛన్ రావటం లేదని షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఉన్న వాళ్లకే పింఛన్లు వస్తున్నాయని, రాని వాళ్లకు అస్సలు రావటం లేదని చెప్పారు. నాకు ఒకటే కొడుకుండేది తిప్పలాంటి కట్టుకున్నావు. భూమి లేదు, ఏం లేదు, నాకు పైసలు లేవు, ఏం లేవు, నాకు తిప్పనవుతుంది. అందుకే ఇప్పుడు చాలా తిప్పలు వచ్చినాను. దొరుకుతాను ఏం చేస్తారో భూమి ఎవరు చేస్తారో ఏంటో తర్వాత చచ్చిపోయింది. అంత ఇబ్బంది చచ్చిపోతారు. బిడ్డ చచ్చిపోయిన మా ఆయన కూడా కన్నా బిడ్డ చచ్చిపోయిన తర్వాత పైసలు చేపిస్తారా మా ఆయన కన్నా వస్తుంది. అందుకు వచ్చినాను, అందుకే వచ్చినాను. నేను పూజ చేసుకున్నా, ఇక్కడ భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకున్నా. నాకు పెన్షన్ లేదు. పూజ చేసుకొని బతకాలంటే కాలం నొప్పులు వచ్చి లేవు కూడా 50 ఏళ్ళు పెట్టుకున్న అవకాశం కడుపు. నేను ఇప్పుడు పూజ లేదు ఎండకు ఇంటికి అంటున్నా. నేను నాకు 50 ఏళ్ళ సార్ నేను ఇంటికి అంటున్నా. అంటే ఈ కాపాల కంటే అడుగు చుట్టాల గౌరవానికి పింఛన్ వస్తాను. నాకు రాదా పింఛన్ మాది ఇంట్లో
నీ భర్తకు కళ్ళు లేవు, పెన్షన్ రాదు. పింఛన్లు సరిగ్గా రాకపోవడంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారు పట్టుబట్టి 4% అయినా ఇవ్వాల్సింది అని ముస్లింస్ కి 4% రిజర్వేషన్ మీ చదువుల్లో అయితేనేవి, ఉద్యోగాల్లో అయితేనేవి కల్పించిన దేశమంతటికి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కార్డు ఈ ప్రభుత్వంలో పనికిరాకుండా పోయిందన్నారు. కుమ్మక్కు పార్టీలకు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం వస్తుందన్నారు షర్మిల. జనరల్ బ్యూరో, పాలమూరు జిల్లా, సాక్షి న్యూస్. పాడి పరిశ్రమను కాపాడాలంటూ పెంజర్ల యువకులు షర్మిల దగ్గర మొరపెట్టుకున్నారు. పాల ధరలు ఘోరంగా పడిపోయాయని తెలిపారు. లీటర్ పాల ధర 15 రూపాయలకు పడిపోయిందన్నారు. జగనన్న వస్తే పాలకు కూడా ఫిక్స్డ్ ధర ఉంటుందని తెలిపారు షర్మిల. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు, పాడివాళ్లు కూడా డైర్ హాలిడే ప్రకటించేటట్లు ఉన్నారని చెప్పారు. పాలమూరు జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పెంజర్ల రచ్చబండలో పాల రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పాడి పరిశ్రమను కాపాడి తమ బతుకులు నిలబెట్టాలని, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని షర్మిలను పెంజర్ల యువకులు వేడుకున్నారు. అక్క మేము పాడి రైతులం అక్క. పాల రేట్లు చాలా తగ్గించినాక చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో నష్టపోతున్నాము. ఇంతకు ముందుకు 20 రూపాయలకు లీటర్ ఉంటుండే అక్క. ఇప్పుడు 15 రూపాయలు, 14 రూపాయలు, 13 ఒక రేటు కూడా పడట్లేదు అక్క. మిల్క్ హాలిడే అని చెప్పేసి 15 రోజులకు ఒకసారి పాలు కూడా తీసుకోవట్లేదు అక్క. చాలా తీవ్రంగా నష్టపోతున్నాము. ఆవులు పాలు ఇస్తున్నాయి. ఇప్పుడు పాలు ఇచ్చే టైం ఇది. ఈ టైంలోనే పాలు తీసుకోకుండా మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. రేట్లు కూడా తగ్గించారు. ఆర్థికంగా బాగా నష్టపోతున్నాం మేడం. దాన రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి మేడం. పాల రేటు మాత్రం తగ్గిపోయింది. గిట్టుబాటు కావట్లేదు మేడం. ఆవులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మేడం. అక్క, మా ఊర్లో యువకులందరూ పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. పాడి పరిశ్రమకు కూడా లబ్ధి చేకూరే విధంగా లేదక్క. అప్పుడు ఇన్సూరెన్స్ 50,000 రూపాయలు ఉండే 50,000 రూపాయలని 30,000 తగ్గించి మా ఫోటో కొడుతున్నారక్క. అదేవిధంగా పశుగ్రాసం అన్ని పెరిగిపోయిందక్క. పాల రేటు మాత్రం తగ్గించేసారు. 20 రూపాయలు, 22 రూపాయలు పాల ధర పడేది. పాల ధర ఇప్పుడు 14 రూపాయల నుంచి 19 రూపాయల 90 పైసలు మాత్రమే పడుతుందక్క. అది కూడా ఈ మిగతా యువకులైతే, మా తోటి యువకులు మొత్తం లేదంటే పరిశ్రమలో పనిచేయాలి, లేదంటే ఇక పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళ మొత్తము అస్తవ్యస్తంగా ఉన్నారు మేడం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మేడం. రాష్ట్రంలో డైరీ వ్యవస్థ చాలా కష్టాల్లో ఉందన్నారు షర్మిల. జగనన్న సీఎం అయిన తరువాత డైరీలకు ప్రాణం పోస్తారని షర్మిల చెప్పారు. డైరీ మీద ఆధారపడిన వాళ్ళు ముందైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 20 రూపాయలు, 22 రూపాయలు లీటర్కు పాలు అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాలు కూడా మద్దతు ధర ఉన్నట్టు 28 రూపాయలకు తప్పకుండా అమ్ముకునేవారట. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీకు అక్కర్ లేకుండా పోయింది. మీరు అమ్ముకుంటారా, అమ్ముకోరా, ఎంతకు అమ్ముకుంటారో, మీరు బాగున్నారా లేదా అని చూసే పరిస్థితిలో ఇప్పుడు ఈ సర్కారు లేదు. చాలా అధ్వానంగా తయారైంది. అన్నా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలకు కూడా ఒక ఫిక్స్డ్ రేట్ ఉండేటట్టు, ఎలాగైతే రైతులందరూ విసుగు చెంది క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారో ఈ రోజు, వాళ్ళు కూడా డైరీ హాలిడే ప్రకటించే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు పాలు అమ్ముకునేటట్టు లేరు. పాలు కింద పోసుకునే పరిస్థితికి వచ్చారంటే ఆవులు అమ్ముకుంటున్నారు, పాలు కింద పోసుకుంటున్నారు అంటే వారికి ఎంత మనసు విరిగిపోతే ఆ పని చేస్తారు. అన్న అక్క మాటిచ్చి చెప్తున్నాము, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పాడి పరిశ్రమను తప్పకుండా జగనన్న
దండగని పాడి పరిశ్రమకు వస్తే ఇక్కడ కూడా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని. వెల్కమ్ బ్యాక్. పాలమూరు జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం ముగిసింది. 19 రోజుల పాటు 7 నియోజకవర్గాల్లో 294.7 కిలోమీటర్లు నడిచారు షర్మిల. 22వ తేదీ అలంపూర్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర ప్రజల ఆదరాభిమానాలతో విజయవంతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. 7 బహిరంగ సభలు, దాదాపు 30 రచ్చబండలు నిర్వహించారు షర్మిల. ప్రజల బాధలు విని చెల్లించారు. జగనన్న సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఇరాంగా. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఇరాంగా. 22వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో తుంగభద్రమ్మ సాక్షిగా కర్నూలు జిల్లా నుంచి పాలమూరు జిల్లాలోకి అడుగుపెట్టారు షర్మిల. ఉవ్వెత్తున ఎగిసిపడిన జనకెరటాల సాక్షిగా షర్మిల పుల్లూరు బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణను బతికించుకుందామని అన్నారు. ఆ రోజు నుంచి నవంబర్ 11వ తేదీ 5 గంటల వరకు పాలమూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు షర్మిల. అలంపూర్లో మొదలైన మరో ప్రజాప్రస్థానం గద్వాల్, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చెర్ల, షాద్ నగర్ లో కొనసాగింది. అక్టోబర్ 29న షర్మిల నెట్టింపాడు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. అక్కడ భావోద్వేగానికి గురయ్యారు. షర్మిల ప్రసంగించిన ప్రతి చోట కల్వకుర్తి, రాజీవ్ బీమా, కోయిల్ సాగర్, రామన్ ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల పథకాల గురించి మాట్లాడారు. మహానీయమని ఆమె తెలిపారు. పచ్చని పసడి జిల్లాగా చేసి వలసలు మాల్పాలని ఇక్కడ 4 ప్రాజెక్టులు చేయాలనుకున్నాడు రాజన్న. నెట్టెంపాడు, కల్వకుర్తి, రాజీవ్ బీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని 7,000 కోట్ల రూపాయలు ఖర్చైనా ఇక ఏ జిల్లాకు ఖర్చు కానంత, ఇక ఏ జిల్లాకు ఖర్చు పెట్టనంత 7,000 కోట్లు ఖర్చైనా సరే ఈ జిల్లాకి ప్రాజెక్టులు చేయాల్సిందే అని రాజన్న ఈ 4 ప్రాజెక్టులు మొదలుపెట్టి 70% పనులు ఆయనే పూర్తి చేశాడు. రచ్చబండలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు షర్మిల. పావలా వడ్డీ, రుణాల మాఫీ, ఉచిత విద్యుత్, కరెంటు బిల్లులు, ఆరోగ్యశ్రీ, 108, 104, మద్దతు ధరలు, వడ్డీ లేని రుణాలు పలు విషయాలపై ప్రజలతో చర్చించారు. రచ్చబండల్లో మహిళలు షర్మిలకు తమ బాధలు ఏకరువు పెట్టారు. పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర చూసి ప్రత్యర్థి పార్టీలు, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు నిద్రపోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. తెలంగాణలో ఏం సక్సెస్ కాదు అనేటువంటి వీళ్ళు చెప్పినటువంటి కల్లిబల్లి మాటలకు విరుద్ధంగా, అంటే ఈ ఆంధ్రప్రదేశ్నే మహబూబ్నగర్ జిల్లాల సక్సెస్ అయినంత జనము ఎక్కడ రాలేదు. 3 రోజులు టీఆర్ఎస్ వాళ్ళు నిద్ర కూడా పోలేదు. పాలమూరు జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం విజయవంతం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. జనరల్ బ్యూరో, పాలమూరు జిల్లా, సాక్షి న్యూస్. రంగారెడ్డి జిల్లాలో మరో ప్రజా ప్రస్థానానికి ఘన స్వాగతం లభించింది. మహిళలు బతుకమ్మ ఆడుతూ షర్మిలకు స్వాగతం పలికారు. రాజన్న కూతురుకు స్వాగతం చెప్పడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 6 రోజుల పాటు 3 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేస్తారు. దాదాపు 100 కిలోమీటర్లు నడుస్తారు. తొమ్మిది రోజుల పాటు పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేసిన షర్మిల మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లాలోని కోళ్లపడకలలో అడుగుపెట్టారు. కోళ్లపడకల రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఉంది. రాజన్న కూతురు షర్మిలకు మహానేత అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జగన్ నినాదాలతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులు మారుమోగాయి.
షర్మిల ప్రభంజనం ప్రత్యర్థి పార్టీల్లో వణుకు పుట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. పాదయాత్ర ముగిసే సమయానికి కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అవ్వటం ఖాయమని వారంటున్నారు. షర్మిలమ్మ గారి పాదయాత్రకి స్వాగతం పలకడానికి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దీని పరిస్థితి చూస్తుంటే ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తున్నదనే దానికి ఇదే తార్కారం. చూడండి, ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్ల మీద ఇక్కడ మొత్తం కూడా జన ప్రభంజనం టైప్ లో ఇవాళ తరలి వస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా కనీసం కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఇతర పార్టీలు ఏవి కూడా నిలబడే సత్తా కూడా లేని పరిస్థితి ఇవాళ ఆసన్నమైంది. ఇవాళ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆసక్తితో ఇవాళ కనపరుస్తున్న విధానం మనం స్వచ్ఛందంగా వాళ్ళ మాటలలోనే వింటున్నాం. ఇవాళ స్పష్టంగా కూడా ఇది ఈ సందర్భంగా కనపడుతుంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాల జనమంతా మేమంతా షర్మిలమ్మ గారి బాటలో నడుస్తాం. ఆమెకు పూర్తిగా సంఘీభావం పలుకుతాము. ఎందుకంటే మాకు రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా అమితమైన అభిమానం. ఈ రోజు ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మా జిల్లా బాగుంటుందని కోరుకుంటున్న జనమంతా ఈ రోజు అన్ని నియోజకవర్గాల నాయకులు ఈ రోజు శేర్లింగంపల్లి నుంచి మొదలుకొని అటు ఎల్బీ నగర్ వరకు, ఇటు మేడ్చల్ నుంచి తాండూరు వరకు ప్రతి ఒక్కరు కూడా షర్మిలమ్మ గారి వెంట నడిచి సంఘీభావం తెలపాలని కోరుకుంటా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా దారులు తరలివచ్చిన వేలాది అభిమానులతో నిండిపోయాయి. జనరల్ బ్యూరో, రంగారెడ్డి జిల్లా, సాక్షి న్యూస్. రాజన్న రాజ్యం దిశగా రంగారెడ్డి జిల్లా వాసులు అడుగులేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలు చేతబట్టి షర్మిల అడుగులు అడిగేశారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు షర్మిల దాదాపు 13 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 772.35 కిలోమీటర్లు నడిచారు. ఇది రంగారెడ్డి ముంగిట్లో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్.